మాకు ఏలి చూపిస్తమే మేము దాడి చేయటే కారణం ఉంటున్నారు. దానిపైన మీ స్పందన? కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడి అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అనేక విమర్శలు చేసుకుంటూ ఉంటాం. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శ చేస్తుంది, వాళ్ళు వీళ్ళ మీద చేస్తారు. అంతేగాని ఇట్లా కొట్లాట్లకు దిగితే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు బలాబలాలు తెచ్చుకోవటానికి బహిరంగంగా కొట్టుకోవటానికి కాదు కదా. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు. మేము 3 నెలల ముందు అనౌన్స్ చేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ అంటున్నారు. వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ మంత్రుల కార్ల మీదకి రాళ్ళు వేసరటం, కర్రలతో కొట్టడం అది తప్పు కదా. అదే పని వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి కారు మీద చేస్తే ఏమయ్యేది? రివర్స్ కూడా ఆలోచించాలి కదా. ఏ పార్టీ కూడా ఇటువంటి వాటిని సమర్థించకూడదు కూడా. ఇక్కడ కొన్ని మల్లవల్లి అనగా ఎయిర్పోర్ట్ అన్న కొన్ని భూముల ప్రాబ్లం లాస్ట్ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్యేగా ఉండగానే అటు తెరవలేదు. ఈ గవర్నమెంట్లోనే ఏమైనా తీరుస్తారా? మరి ఏం చేద్దాం? ప్రయత్నం చేస్తున్నాం చాలా సీరియస్గా. అంటే పాత గవర్నమెంట్లో ఈ ఫైళ్ళన్నీ క్లోజ్ చేశారని కలెక్టర్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది రైతుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళి, అప్పుడు కూడా నేనే శాసనసభ్యుడిగా ఉన్నాను, వీళ్ళందరూ నిజమైన రైతులు, జెన్యూన్ రైతులు, రికార్డ్స్ ఉన్నాయి, వీళ్ళకి నష్టపరిహారం రాలేదు, లేకపోతే R&R ప్యాకేజీలో ఇట్లా ఇంకా చేయాల్సి ఉంది, లేకపోతే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని అవన్నీ కూడా మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు అందరితో చేయడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో వాళ్ళందరికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. మీరు 6 నెలల నుంచి నియోజకవర్గం లేకపోతే నెల ఫ్లాట్లు కానీ ఇవన్నీ బాగా వెనకబడి ఇచ్చిన 2 సంవత్సరాలు అయినా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు. కొన్ని ప్లేసుల్లో ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన మీరు అంటే అప్పట్లో భూసేకరణ అనేది బాగా స్పీడ్గా చేశారు. ఉగాదికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో కొన్ని చోట్ల రహదారులు లేనివి, లేకపోతే కొద్దిగా పల్ల భూములు, ఆ రోజున ఏది అందుబాటులో ఉంటే అది కొనుగోలు చేయటమో దాన్ని సెలెక్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు వాటన్నిటిని కూడా సరి చేస్తున్నాం. ఇప్పుడు కేసరపల్లి లేఅవుట్ ఒక్క దాంట్లోనే 6,000 ఇళ్ల పట్టాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని మొన్న కలిసి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వంతెన శాంక్షన్ చేయమంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు దానికి ప్రపోజల్ శాంక్షన్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ శాంక్షన్ కానీ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు మార్చొద్దని మీరు ట్విట్టర్ చేశారు సార్. దానిపైన సీఎం గారు ఏమైనా స్పందించారా? ఏమన్నారు? ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాము. ఎన్టీ రామారావు గారి అభిమానుల కింద ఆ పేరు ఉంచితే బాగుంటుంది, మార్చొద్దని రిక్వెస్ట్ చేసాము. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టడం, అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టడం, వీటి మూలంగా మొత్తం ఆ డిపార్ట్మెంట్కి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడదామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంగా నిర్ణయం కానీ మనం క్వశ్చన్ చేయలేం కదా. నేను ఒక సామాన్యమైనటువంటి ఒక ఎమ్మెల్యేని, నేను చెప్పగలుగుతాను, రిక్వెస్ట్ చేయగలుగుతాను, ఎన్ఫోర్స్ చేయలేం కదా. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం అట్లా ఉంది, ఎవరైనా ఒబ్లైజ్ చేయాల్సింది కదా. విజయవాడ ఎంపీగా పోటీ చేయటం అటువంటి ప్రసక్తి లేదు. ఈ విషయంలో నాకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వైసీపీ అధిష్టానానికి కానీ క్లారిటీ ఉంది. నేను వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తాను. పార్లమెంట్కి పోటీ చేసే ప్రసక్తి లేదు. అంటే 5 నెలల నుంచి గన్నవరంలో కనపడలేదు. వంశీ గారు గన్నవరం వదిలేసి వెళ్ళిపోయారని కొంతమంది, వేరే పార్టీలోకి వెళ్తున్నారని కొంతమంది, ఇలా రకరకాలుగా ఉండే దానిపైన తీసుకున్నాను. కొంతమంది ఆరోగ్యం బాగాలేదంటారు, కొంతమంది ఆయనకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు వెళ్ళిపోయారు అంటారు. ఏం ప్రాబ్లమ్స్ లేవు. నాకు రెండోసారి కరోనా రావటం, నాతో పాటు నా కుటుంబ సభ్యులందరికీ రావటం, మొదటి విడత వచ్చినప్పుడు అంత సీరియస్గా రాలేదు, కానీ రెండోసారి వచ్చినప్పుడు బాగా ఎక్కువ సఫర్ అయ్యాం. ఆ పోస్ట్ కోవిడ్ ఇన్కన్వీనియన్స్, డిస్కంఫర్ట్ ఉంది కాబట్టి కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉండటం జరిగింది తప్పితే వేరే ఇబ్బందులు ఏం కాదు. కరోనా తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు, కరోనా తగ్గిపోయిన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందుల మూలంగా కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉంది. రెండు ఉన్నాయి. ఇటు పక్క నుంచి ఒక వంతెన అడుగుతున్నాం, అటేమో HT లైన్ కింద ఒక రోడ్ వేయమని అడుగుతున్నాం. 2 ప్రపోజల్స్ని కూడా తీసుకున్నాం. అంటే లేఅవుట్లో అంతమంది పబ్లిక్ ఉన్నప్పుడు 2 పక్కల యాక్సెస్ ఇవ్వాలి కదా, ఒకే పక్కన కాదని ఒక వంతెనకు కూడా శాంక్షన్ చేయమని అడిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.